ఇక రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ కోరారు. రేషన్ డీలర్ల సంక్షేమం కోసం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఉన్న పెండింగ్ కమిషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందే తమ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా రేషన్ డీలర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. పక్క రాష్ట్రం ఏపీ ప్రభుత్వం ఇవ్వస్తున్నట్లు తెలంగాణలో కూడా సరుకులు దిగుమతి హమాలీని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్ల రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటి కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఈరోజు రేషన్ డీలర్ల సంఘం తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 356 మంది డీలర్లు ఉంటే ఏప్రిల్ 2025 మాసం నుండి ఆగస్టు 2025 మాసం వరకు గత 5 నెలలుగా మాకు రేషన్ సరుకులు పంపిణీ చేసినాం కానీ దానికి సంబంధించినటువంటి కమిషన్ మాకు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ విధంగా 5 నెలల నుంచి మేము మా దుకాణం ఉన్నటువంటి రేషన్ దుకాణానికి రెంట్ కట్టాలి, దాంట్లో పనిచే కాంట్రాక్ట్ చేసేటువంటి మనిషికి మేము జీతం ఇవ్వాలి, కరెంటు బిల్లు ఇవ్వాలి, ప్రతి నెల కూడా హమాలీలకు మేము దిగుమతి హమాలి కూడా మేము హమాలీలకు ఇవ్వాలి. ఈ రకంగా వారి అందరికి ఇచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే మా కుటుంబాల్ని మా భార్య పిల్లల్ని పోషించుకోవాలి. మరి ప్రభుత్వము గత 5 నెలలుగా ఈ రేషన్ డీలర్లు అందరికీ మేము అన్నం పెట్టే రేషన్ డీలర్కు పస్తులుండే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనుక మేము రేషన్ డీలర్లు అందరి తరఫున వెంటనే ప్రధానమైన డిమాండ్ ఏమంటే 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నికల కంటే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తమ ఎన్నికల మేనిఫెస్టోలో క్వింటాల్కి 300 రూపాయలు డీలర్కు ప్రతి డీలర్కు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పింది. కనుక వెంటనే క్వింటాల్కు 300 రూపాయలు గౌరవ వేతనాన్ని కూడా వెంటనే మాకు అమలు చేయాలి ఇచ్చిన హామీ ప్రకారంగా. అదేవిధంగా పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దిగుమతి హమాలీని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఏ విధంగా అయితే పక్క రాష్ట్రం ఇస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మన ప్రభుత్వం కూడా వెంటనే రేషన్ డీలర్లకు దిగుమతి హమాలి కూడా మాకు నేరుగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి మా యొక్క కమిషన్ రెండుగా విడదీసి మాకు కమిషన్ వేయడం వల్ల మేము ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇక్కడ DTOకి అప్పటి చెప్పడం జరిగింది. మా కమిషన్ కోసం DTO ద్వారా రావడానికి 5 నెలలు 6 నెలలు పడుతుంది, సంవత్సరం కూడా పట్టచ్చు. కనుక మాకు గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వము మరి నేరుగా అకౌంట్లలో వేస్తుండేనో అదే విధంగా